అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను తాడేపల్లిగూడెంలో ఉన్న అద్విత ఆగ్రోస్ వారి గ్యామ్ షోరూమ్‌కైతే వచ్చినాను. ఇక్కడ ఎక్స్‌చేంజ్‌కి వచ్చిన సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్స్ సేల్‌కైతే రెడీగా ఉన్నాయండి. మరియు నేనైతే ఇక్కడ ఈ కంపెనీ వారి స్పేర్ పార్ట్స్ స్టాకు మరియు సర్వీస్ టీమ్‌ని, ఇంకా కొత్త హార్వెస్టర్ల స్టాక్‌ని చూసైతే చాలా ఆశ్చర్యపోయానండి. మరికొన్ని వివరాలైతే మనం లోపలికి వెళ్లి డీలర్‌ని అడిగి తెలుసుకుందాము. అన్న, హాయ్ అన్న. ఫైనల్ అన్న, మీ షోరూమ్ బయట కుబోటా, జూమ్ లైను, ఈ సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్స్ ఉన్నాయి. ఏంటన్నా అవసలకి? ఇవి మనకి ఎక్స్‌చేంజ్‌లో వచ్చిన బడులండి. మనకి సీజన్‌లో కొంతమంది కస్టమర్స్ ఎక్స్‌చేంజ్‌కి తీసుకొస్తారు కదా! అలాగే మల్టీ బ్రాండ్ హార్వెస్టర్స్ ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే మనం మంచి ప్రైస్‌కే చేసి ఇచ్చేయచ్చు. ఓకే. అన్న, ఇంకొకటి, నేను మీ షోరూమ్‌కొచ్చాను కదా ఈరోజు. మీ షోరూమ్‌లో అసలకి స్పేర్ పార్ట్స్ స్టాక్‌ని జూసి, ఇంకా మీ సర్వీస్ టీమ్ మెంబర్స్ సంఖ్యను జూసి, ఇంకొకటి మెయిన్ ఏంటంటే అసలకి కొత్త హార్వెస్టర్ల స్టాక్‌ని జూసి నేనైతే చాలా చాలా ఆశ్చర్యపోయానన్న. అసలకి ఇంత పెద్ద మొత్తంలో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు? అంటే నేను ఇంతవరకు చాలా షోరూమ్స్‌ని విజిట్ చేశాను. ఇంత భారీ మొత్తంలో ఎక్కడ నేనైతే ఇంత స్టాక్‌ని చూడలేదు. దీని గురించి చెప్పండన్నా మీరు? ఓకే. మా స్ట్రెంత్ అదంతా కూడా మా స్పేర్ పార్ట్సేనండి. అండ్ స్పేర్ పార్ట్స్ మా సర్వీస్ టీమే. అండ్ స్టాక్ విషయానికొస్తే గనక ఇప్పుడు మీకు తెలుసు ఇండియాలో నంబర్ 1 హార్వెస్టర్ అంటే గ్యామ్ హార్వెస్టరే. హైయెస్ట్ సేల్ పర్ ఇయర్ నియర్లీ 4000-5000 మెషిన్స్ సేల్ అవుతున్నాయి అక్రాస్ ఇండియా. ఆ! సో, ఆ డిమాండ్‌కి తగ్గట్టుగా మనం స్టాక్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ మాకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ కంపెనీ పాయింట్స్ మాకు ప్రతి స్టేట్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి. సో, దానివల్ల మీకు ఏంటంటే మేము బండి మీరు బుక్ చేసుకోండి, బండి వస్తుంది దారిలో ఉన్నందని కాదు. మీకు కావాలంటే డబ్బులు కడితే రేపే కూడా కొత్త బండి డెలివరీ ఇవ్వగలుగుతాము. అలా స్టాక్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే. అన్న, ఇంకొక విషయం అన్న, నేను దీన్ని ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను. మార్కెట్‌లో కొన్ని హార్వెస్టర్స్ ఉన్నాయి. అవి యాజ్ ఇట్ ఈజ్ గ్యామ్ కాపీనే. వాళ్ళేం చెప్తున్నారంటే, ఇది సేమ్ గ్యామ్ కంపెనీయే మాకు సప్లై చేస్తుంది. మేము వేరే పేర్లు యేసుకొని అమ్ముతున్నాం అని చెప్తున్నారు. ఇంకోటేంటంటే, స్పేర్ పార్ట్‌లు కూడా యాజ్ ఇట్ ఈజ్ గ్యామ్‌యే సరిపోతాయని చెప్తున్నారు. అసలకి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండన్న మీరు. ఓకే. అంటే మీరు అడిగిన దానికి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి యామ్ కంపెనీ చేస్తుందని అంటున్నారు కదా! ఇప్పుడు డైరెక్ట్‌గా మా కంపెనీ తీసుకొచ్చి డైరెక్ట్‌గా అమ్ముతున్నప్పుడు అసలు వేరే వాళ్ళకి ఎందుకిస్తది? ఫస్ట్ పాయింట్. ఓకే. ఇప్పుడు మీరు ఒక రైతున్నారు. పండించిన అతని నుంచి డైరెక్ట్‌గా కొనుక్కుంటే తక్కువకొస్తదా? ఒకవేళ పండించి అతను ఒక రిటైలర్‌కి ఇచ్చి అక్కడి నుంచి మీ దగ్గరికొచ్చి కొనుక్కుంటే తక్కువకొస్తదా? మీరు ఆలోచించండి. ఫస్ట్ పాయింట్. 2, సర్వీసు, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ గూడా మాది డైరెక్ట్ కంపెనీ వచ్చి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నప్పుడు మా కంపెనీ బయటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంక ఇప్పుడున్న డిమాండ్‌కి అసల దానికి ఛాన్సే లేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మీరు అడిగిందేంటంటే స్పేర్ పార్ట్స్ కూడా సేమ్ అంటున్నారు. ఏదన్నా ఒక 100లో 10, 20% మ్యాచ్ అవ్వచ్చు. అంటే బెల్ట్‌లు గాని, రోలర్‌లు గాని మీరే అంటున్నారు కాపీ మెషిన్ అంటే ఏముంది దాన్ని యాస్ టీజ్‌గా బాడీ అంతా చూసి కాపీ చేయాలంటే ఎవరైనా కాపీ చేయొచ్చు. కాపోతే ఎంత కాపీ చేసినా అంటే మీరు హార్వెస్ట్ నడుపుతున్నారు కాబట్టి చెప్తున్నా. హ్మ్. ఎనీ ఎక్స్‌వైజెడ్ బ్రాండ్ తీసుకున్న కట్టర్ బార్ అదే ఉంటది. ఫీడర్ బాక్స్ అదే ఉంటది. కొంచెం స్లైట్‌గా డిజైన్‌లో చేంజెస్ ఉంటాయి కానీ ట్రాకు ఆ సిస్టమ్ అంతా ఒకటే ఉంటది. హ్మ్. కానీ ఈ పెర్ఫార్మన్స్ ఆ బళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? హ్మ్. ఎందుకంటే ఎప్పుడు కూడా అన్ని కాంబినేషన్‌లో వర్క్ చేస్తేనే హ్మ్. ఒక అవుట్‌పుట్ అనేది వస్తది. కాపీ కొట్టినంత మాత్రాన అది సేమ్ అవుట్‌పుట్ రావాలని గ్యారంటీ లేదు. ఇంకా ఫన్నీగా చెప్పాలంటే ఇప్పుడు మన 'మెగాస్టార్' లేదా 'బాలకృష్ణ' ఇలా హీరోస్ ఉంటారు. వాళ్ళు పెర్ఫార్మ్ చేసినట్టు ఒక డూబుని తీసుకొని బయటకొచ్చి పెర్ఫార్మ్ చేయమంటే వాళ్ళు చేయలేరు కదా! అట్ ద సేమ్ పాయింట్ మనం వాళ్ళకిచ్చిన ఇంపార్టెన్స్ ఇప్పుడు ఆళ్ళ సినిమా మొదటి రోజు రిలీజ్ అయితే రూ. 1000 పెట్టి కూడా టికెట్ కొంటారు. అదే డ్రామా ఏసి వచ్చి కాపీ 'బాలకృష్ణ'కో, కాపీ 'చిరంజీవికో' మనం అంత వెయిటేజ్ ఇవ్వం కదా! సేమ్ అంతే ఇది గూడా. సరే అన్న, మీరు చెప్పింది నిజమే. మాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే, 1,00,000, 1,50,000 తగ్గద్దు కదా! అందుకని అదే తీసుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరన్న దాని పాయింట్‌లో ఇప్పుడు 1,00,000, 1,50,000 తగ్గుతుందంటే చిన్న అమౌంట్ ఏం కాదు. నేనైనా గాని టెంప్ట్ అవుతాను. హ్మ్. కరెక్టే. కాకపోతే మీరు చూడాల్సింది ఏంటంటే పెద్ద పిక్చర్‌లో చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఈ స్పేర్ పార్ట్ గనక హ్మ్. మనకి ఏదైనా చిన్నవి రోలర్‌లు ఇవి ఇలాంటివైతే మీకు సూట్ అయిపోతాయి. ఓకే. కానీ ఇప్పుడు మేజర్ పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ నా దగ్గర తీసుకున్న ఒక కస్టమర్ బండి ట్రావెలింగ్‌లో ఉండగా టైర్ బర్స్ట్ అయ్యి బండి మొత్తం తిరగబడిపోయింది వితిన్ 1 మంత్‌లో. అతను ఇంకా అసలు ఏమి తోక స్టార్ట్ చేయలేదు. ఏమీ చేయలేదు. ఓకే. ఇలా పడిపోయిన బండికి గ్రెయిన్ ట్యాంక్, థ్రెషింగ్ హ్మ్. అండ్ కట్టర్ బార్ డ్యామేజ్ అయినాయి. వితిన్ 2-3 డేస్‌లో మనం దాన్ని సర్వీస్ చేసి మళ్ళీ వాళ్ళకి రీప్లేస్ చేసి ఇచ్చాం. అంటే మనం మెయింటైన్ చేసే పార్ట్స్ ఆ లెవెల్‌లో మెయింటైన్ చేసుకుంటున్నాం. ఓకే. ఇదే ఒక వేరే బండి జరిగితే ఓకే. ఇప్పుడు రోలర్‌లు, బెల్ట్‌లు అంటారా మ్యాచ్ అవుతాయి ఓకే. కానీ ఇలాంటి మేజర్ పార్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయా?
వాళ్ళు తెప్పించడానికి ఒక 3 నెల్లో, 4 నెల్లో పడితే మీరు కోసేదెప్పుడు, ఈఎంఐ కట్టేదెప్పుడు, రేపు అమ్మాలన్నా అది అమ్మగలరు. అంటే లార్జర్ పిక్చర్‌లో చూసుకోండి. అది అంటే రిస్క్ అయితే ఉన్నది ఆటిల్లో తీసుకోవడంలో. 100% మ్యాచ్ అయితే జరగదు. ఇది కూడా నిజమే అన్న. ఏవైనా స్పేర్ పార్ట్స్ లేక బండి గాని 3, 4 రోజులు ఆగితే ఆ రూ. 1,00,000 అక్కడే పోతాయి. ఇంకా ఉన్న ఫీల్డ్ కూడా పోతుంది. ఇంకొక విషయం లాస్ట్ 2020 నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే మా హార్వెస్టర్ చాలా చేంజెస్ అయినాయి. ప్రతి బర్డ్ మీరు అబ్జర్వ్ చేసుంటారు. 2020లో మీ ఒక బండిని చూసాను. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన లెజెండర్ సీరీస్‌ని చూస్తే ఆల్మోస్ట్ చాలా అయితే అప్‌డేట్ అయిపోయినాయి అసలకి ఆ వస్తువులన్నీ. సో, ఇలా అప్‌డేట్ అయిపోతూ ఉంటే మీరు పాత మోడల్‌ని కాపీ చేయగలరు గానీ, ఈ సీజన్ వచ్చే మోడల్ మీకు బయటోళ్ళకి తెలీదు కదా! వాళ్ళు కాపీ చేసి అన్నీ చేస్తారు. మనది పార్టే మారిపోద్ది. సో, అది సూటబిలిటీ అనేది కష్టం అనమాట. ఇప్పుడు మార్కెట్‌లో చూస్తే మనకి నెలకొక కంపెనీ దిగుతుంది మన ఇండియాకి చైనా నుంచి. అసలు ఒక రైతుగా ఒక కొత్త హార్వెస్టర్‌ని కొనాలంటే మీరు ఏ విధంగా చెప్తారన్న? కొత్తగా మెషిన్ తీసుకోవాలి ఏంటంటే, ఈ స్పెసిఫిక్‌గా మా మెషిన్ అని కాదు, ఏదన్నా కాదు. చూసేటప్పుడు మీరు మెయిన్ బండి తీసుకోవాలని చేసుకున్నప్పుడు ఫస్ట్ బ్రాండ్ ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి మంచివి. లైక్ నేను పేరు కూడా తీసుకోవచ్చో లేదో. బ్రాండ్స్‌లో ఏంటంటే వాళ్ళ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మీరు ఒక డీలర్‌ని నమ్మి ఒక బండి తీసుకుంటారు. రేపు ఆ డీలర్ ఏదైనా కారణం వల్ల ఆయనకి ఇంకా బెటర్ ఏదన్నా రావచ్చు, లేదా ఇంకోటో ఏదో కారణం వల్ల ఆయన ఆ డీలర్‌షిప్ చేయట్లేదనుకోండి. ఇక కంపెనీ ఇండియాలో లేకపోతే మీరు ఎవరిని స్పేర్స్ అడుగుతారు? ఎవరిని సర్వీస్ అడుగుతారు? అలా జరిగిన కేసెస్ ఉన్నాయి. అదే ఇండియాలో ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఉంది. ఉంటే గనక వాళ్ళు ఆ డీలర్ కాకపోయినా ఇంకో డీలరు. ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో తీసుకుంటే మాకు మొత్తం డీలర్ నెట్వర్క్ ఉంది. ప్రతి స్టేట్‌లో కంపెనీ వేర్ హౌస్ ఉంది. డైరెక్ట్‌గా అక్కడికెళ్ళినా గానీ మీకు సర్వీస్ గానీ, స్పేర్స్ గానీ అందించడం అనేది జరుగుద్ది. అది ఫస్ట్ పాయింట్. 2 అసలు ఏ మెషిన్ రన్ అవుద్ది, ఏ మెషిన్ అవ్వదని చెప్పడం కోసం ఏంటంటే, ఇది జనరల్‌గా నమ్మకం మీద నడిచేది కాదు. దీనికోసమే ఎఫ్ఎంటీటీఐ అని చెప్పి గవర్నమెంట్ ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టింది. ఫార్మ్ మెషినరీ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేసి. ఆ! ఇందులో ఏం చేస్తారంటే, ఎనీ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ వచ్చిన తర్వాత దాన్ని రైతులకు తెలీదు కాబట్టి, దాన్ని ఒక టెస్టింగ్ అనేది మనం పంపించాల్సి ఉంటది. అందులో టెస్ట్ చేసి అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు వేరియస్ రకాలుగా టెస్ట్ చేసి, ఓ 6 మంత్స్‌కి అలాగా ఒక టెస్ట్ రిపోర్ట్ అని ఇచ్చి ఈ బండి పనిచేస్తది అని చెప్పి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అందులో కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ కూడా చూస్తారు. వీళ్ళు ఎన్నాళ్ళయింది పెట్టి, వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత, ఎన్ని అమ్మారు, ఏం చేశారు అనేది కూడా అన్నీ అసెస్ చేసి వాళ్ళొక సర్టిఫికేట్ ఇస్తారు. మీరు జనరల్‌గా లోన్స్ చేసేవాళ్ళు కూడా చూస్తే అలాంటి బళ్ళకే మీకు లోన్స్ వస్తూ ఉంటాయి. కొంచెం అలాగా మీకు లోన్స్ అయ్యి వచ్చి, ఒక బ్రాండ్ ఉండి, గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నయి తీసుకుంటే మీకు సేఫ్టీ అనేది ఉంటదనమాట. మీరు చెప్పింది మాత్రం 100% నిజమే. మనలో చాలామందికి అసలు హార్వెస్టర్స్‌కి ఒక టెస్టింగ్ రిపోర్ట్ ఉంటదా అన్నది కూడా తెలీదు. చాలామంది ఈ విషయం తెలియక మార్కెట్‌లో గవర్నమెంట్ నుంచి అప్రూవల్ లేని హార్వెస్టర్స్‌ని కొని చాలా నష్టపోయిన వాళ్ళున్నారు. నాకు కూడా బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను కదా! చాలామంది ఓనర్స్ నాకు తెలుసు. బాగా నష్టపోయిన వాళ్ళున్నారు. బాగా అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే. చూడండి కొత్త అది ఓల్డ్ మెషిన్స్ ఉన్నాయి గదా! ఒకసారి చూసి మన కస్టమర్స్‌కి ఎవరన్నా కావాలంటే గనుక ఎక్స్‌చేంజ్‌లో మనం మంచి ప్రైస్‌లో చేసిద్దాము. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ. గ్యామ్ కంపెనీ వారు లేటెస్ట్‌గా టెస్టింగ్ ట్రాక్‌ని పెట్టారు. ఇంతకుముందు ఏదైనా వస్తువు మనకి వచ్చాక, వాడినాక ఏదైనా కంప్లెయింట్ వస్తే అప్పుడు అప్డేట్ చేసేవారు. కానీ ఇప్పుడైతే అలా లేదండి. కంపెనీ వారు అక్కడికక్కడే అన్ని వస్తువుల మీద టెస్టింగ్ చేసుకొని ఏవైనా సమస్యలు వస్తే కస్టమర్ దగ్గరికి రాకముందే అన్నిటిని రెక్టిఫై చేస్తున్నారు. ఇది ఒక మంచి అప్డేట్ అండి. ఇప్పుడు వచ్చే గ్యామ్ హార్వెస్టర్స్‌కి పెయింట్ క్వాలిటీ కూడా అప్డేట్ అయిందండి. ఇప్పుడు వచ్చే అన్ని హార్వెస్టర్స్‌కి పెయింటింగ్ డబుల్ కోటింగ్ అయితే వేస్తున్నారు. తర్వాత మనకి ప్రతి హెచ్ఎస్టీని కూడా బండికి పెట్టే ముందు కంపెనీ వారు ఇక్కడ అన్ని రకాలుగా లోడ్ వేసి టెస్టింగ్ చేస్తారు. ఫ్రెండ్స్, చూసారు కదా గ్యామ్ హార్వెస్టర్స్ గురించి. ఇందాక సాయి గారు చెప్పినట్టుగానే మీరు ఏదైనా హార్వెస్టర్‌ని కొనే ముందు ఖచ్చితంగా ఆ హార్వెస్టర్‌కి టెస్టింగ్ రిపోర్ట్ ఉందా లేదో అని చెక్ చేసుకోండి. తర్వాత ఆ హార్వెస్టర్ యొక్క స్పేర్ పార్ట్స్ ఎలా ఉన్నాయి, సర్వీస్ ఎలా ఉంది, అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయా లేదా, ఇవన్నీ ఆలోచించైతే మీరు ఒక మంచి డెసిషన్‌ని తీసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.